ఏమిటమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు? అన్నయ్య అన్నయ్య, నా మనసులో మాట తెలుసుకోకుండా పెద్దనాన్న వేరే వాళ్ళతో నా పెళ్లి నిర్ణయించారు. ఎవరమ్మా అతను? చంద్రం ఫ్రెండ్తో రవి అట. చంద్రం ఫ్రెండ్తోనా? మరి ఈ విషయం చంద్రానికి తెలియదా? ఏమో అన్నయ్య. నాన్న, సుధకి ఏదో సంబంధం నిశ్చయించారంట. అవునరా. ఎవరితో చెప్పి ఈ పని చేశారు? అదేంట్రా, నేను చేసిన దాంట్లో తప్పేముంది? ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. రాజు మర్చిపోయిందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? సుధ పెళ్లి నిర్ణయించేటప్పుడు దాని ఉద్దేశం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అదేమైనా పసిపాప అనుకుంటున్నారా? చూడు నాన్న, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి ఇష్టాలు తెలుసుకోవాలి. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా, వారి మంచి చెడ్డలు ఆలోచించకుండా మీరు మాట ఇచ్చారు. ఇప్పుడు సుధ కాదంటే ఏం చేస్తారు? సుధ నా మాట ఎప్పుడు కాదన్నరా. సుధ సుఖపడాలనే నా కోరిక. ఆ కోరికతోనే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. లక్షాధికారి కొడుకు, లక్ష ఆస్తికి ఒక్కడే వారసుడు. పైగా పైసా కట్నం లేకుండా సుధను చేసుకుంటా ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకోవచ్చు, కానీ ఈ సంబంధం సుధకి ఇష్టం లేదట. ఏమ్మా సుధ, అన్నయ్య చెప్పేది నిజమేనా? అవును నాన్న, సుధ కాలేజీలో ఒక అతన్ని ప్రేమించిందట. సుధ అతను పెళ్లి కూడా చేసుకుంటామని దేవుని సమక్షంలో ప్రమాణాలు కూడా చేసుకున్నారంట. దాని ఉద్దేశం తెలుసుకోకుండా మీరు ఈ నిర్ణయం తీసుకున్నందుకు సుధ బాధపడుతుంది. పేట్ల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయిరా. ప్రమాణం చేసినంత మాత్రాన పెళ్లి చేసుకుంటాడనే నమ్మకం ఏముంది? సుధ జీవితాంతం సుఖంగా ఉండాలని ఈ సంబంధం నిశ్చయించాను. ఈ పెళ్లి జరిగితే సుధ జీవితాంతం సుఖపడిద్దిరా. ఆస్తిపరుడు, అంతస్తు గలవాడని ఆశపడి పెద్దవాళ్ళు మనం నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? పవిత్రమైన ప్రేమికులకు ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదు. ప్రతి ఆడపిల్ల ఆశించేది తను ప్రేమించిన వాడిని భర్తగా పొందాలని, పిల్లా పాపలతో కలకళ్ళాడుతూ కలకాలం తన చల్లని నీడలో హాయిగా కాపురం చేసుకోవాలని ఆరాటపడుతుంది. ఎంతకు నన్ను ఏం చేయమంటావురా? ఈ సంబంధం మా అమ్మాయికి ఇష్టం లేదని వాళ్ళ కబురు చేయండి. ఆ తర్వాత నా సావే చరణ్యం అవుతుంది. ఆ పక్క పెద్ద మనిషికి మాట ఇచ్చారా? ఒకరికి మనసిచ్చింది నాన్న. ఏమ్మా సుధా, నిజంగా ఈ సంబంధం నీకు ఇష్టం లేదమ్మా. తరతరాలుగా తిన్నా తరగని ఆస్తి ఉందని నీ సుఖం కోరి ఈ సంబంధం ఒప్పుకున్నాను. నా నిర్ణయంలో తప్పుంటే నన్ను క్షమించమ్మా. అంతేగాని ఈ సంబంధం కాదని నలుగురిలో నన్ను నవ్వుల పాలు చెయ్యకమ్మా. అలాగే పెద్దనాన్న, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మీరు ఏ చేసినా అది నా మంచి కోసమేనని నాకు తెలుసు పెద్దనాన్న. సుధా, అవునన్నయ్య, పెద్దనాన్న పెద్దవాడు. నా జీవితం బాగుంటుందని, నా జీవితం 3 పువ్వులు 6 కాయల్లా ఉంటుందని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. పెద్దనాన్న, మీరు వెళ్ళి నా పెళ్ళికి ముహూర్తం పెట్టించండి. నాకు తెలుసమ్మా, నువ్వు నా మాట ఎప్పుడూ కాదనవని. నా బంగారు తల్లి, ఇష్ట ప్రకారంగానే ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నీ పెళ్ళికి ముహూర్తం పెట్టించుకొస్తాను రా. ఉంటానమ్మా. అలాగే. ఎంత పని చేసే వస్తుందా? తొందరపడి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం అంత మంచిది కాదనుకుంటున్నాను. ఏం చేయాలన్నయ్య? ఈ పెళ్లి జరిగితే నా జీవితం 3 పువ్వులు 6 కాయల్లో ఉంటుందని పెద్దనాన్న నమ్మకం. నేను ఈ పెళ్లిని కాదంటే పెద్దనాన్న మనకి దక్కరు. పెద్దనాన్న ఎంత పట్టుగల కరవారు నీకు తెలీదా అన్నయ్య? అందుకని ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చేసుకొని జీవితాంతం నరకం అనిపిస్తావా సుధా?
పిచ్చన్నయ్య, చెల్లెల జీవితం ఏమవుతుందో అని బాధపడుతున్నావే కానీ ఈ పెళ్ళి కాదండి పెన్నాన బ్రతికేమవుతుందోనని ఆలోచించావా? సరేలే అన్నయ్య. మీ పేరు చంద్రం కదూ? నా పేరు మీకెలా తెలుసు? నేను సుధా అన్నయ్యను. ఓ, మా సుధ దగ్గర ఉన్న మీ ఫోటో చూశాను. అలాగా? కూర్చోండి, సుధను పిలుస్తాను. పర్వాలేదు, కొంచెం సుధా, అమ్మా సుధా. చంద్రం వచ్చాడమ్మా. అమ్మా సుధా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. నన్ను క్షమించు చంద్ర. మన ప్రేమకు సంఖ్యలు పడ్డాయి. మన ఆశలన్నీ నిరాశలలే. మన ఊహలన్నీ గాలి మేడలై కుప్పల్లా కూలిపోయాయి. నా కోరికలన్నీ కన్నీరులా మిగిలిపోయాయి. నా పెళ్ళి నీ స్నేహితుడు రవితో నిశ్చయమైంది. నేను అన్న మాటను నిలబెట్టుకోలేకపోయాను. నేను నిన్ను మోసం చేశాను చంద్ర. సుధా, అవును చంద్ర, నేను మోసం చేయాలని కాదు. నా పరిస్థితి తెలియకుండా మా పెద్దనాన్న ఇది ఈ పరిస్థితికి నేను తల వంచక తప్పలేదు. నాకంతా తెలుసు సుధా. పోనీని కలకాలం మీరైనా హాయిగా ఆనందంగా ఉంటే నాకదే చాలు. చంద్ర, పెద్ద చెప్పండి. చంద్ర, మా పెళ్ళి నీకు ఇష్టమేనా? అన్ని నిర్ణయాలు జరిగాక ఇష్టమైన కష్టమైన తప్పదుగా సుధా. రవి నా ప్రాణ స్నేహితుడే కాదు, అతడు నా పాలిట దైవం. వాడికి నేనెంత రుణపడి ఉన్నాను ఆ విషయం నీకు తెలుసు. రవి సహృదయుడు, చాలా మంచివాడు, నీకు అన్ని విధాలా తగిన భర్త. చంద్ర, నిజం సుధా, రవి నేను ప్రాణ స్నేహితులమే అయినా మనం ప్రేమించుకున్నామని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని రవికి ఈ రోజు వరకు తెలియదు. అదే నువ్వు చేసిన తప్పు. రవికి మన విషయం తెలుసుంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు చంద్రం. సుధా, ఈ రహస్యం మనలోనే దాగిపో. ఏ నాటికి రవికి తెలియకూడదు. ఎందుకంటే పెళ్లి జరిగిన తరువాత తెలిస్తే రవి బతుకు పతనమవుతుంది, నీ జీవితం సర్వనాశనం. ఒకవేళ పెళ్లికి ముందు తెలిస్తే రవి నిన్ను చేసుకోవడానికి ఒప్పుకోడు. అదే నాకు కావాలి, మరీ మంచిది. నేనే వెళ్ళి రవితో మన ప్రేమ విషయాన్ని చెప్తాను. సుధా, అప్పుడు మన పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా? లేదు సుధా, అన్ని నిర్ణయాలు జరిగాక ఇప్పుడు కాదంటే కోరి కష్టాలు కొరితే అప్పుడు నీ బ్రతుకు సుడిగాలిలో దీపంలా ఆరిపోతుంది, నడి సముద్రంలో లంగలు లేని నావలా మునిగిపోతుంది. చంద్రం, ఏమిటి నువ్వు మాట్లాడేది? నిజం సుధా, నా సుఖ సంతోషాల కోసం నా ప్రాణ స్నేహితుని రవికి నేను బాధ కలిగించలేదు. చంద్రం, చంద్రం, నీ స్నేహం కోసం మన ప్రేమని త్యాగం చేస్తావా? రవి ఆనందం కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను. ప్రేమ కన్నా త్యాగం గొప్పది. ప్రేమలో స్వార్థం ఉంది, త్యాగంలో సమర్పణ ఉంది. లేదు, నీలో మోసం ఉంది. ఇన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమించావని, నీది నిజమైన ప్రేమని గుడ్డిగా నన్ను నమ్మించావు. నీలో మోసగాడున్నాడు. సుధా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లేదు, ఇప్పుడే బాగా అర్థం చేసుకున్నాను. పొరపాటు పడుతున్నావు సుధా, పొరపాటు పడు. నీవు లేని తన జీవితం నిరర్థకమని నిన్ను మనసారా ప్రేమిస్తూ అనుక్షణం నిన్నే ఆరాధిస్తూ నీతో తన పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్న రవి బ్రతకడం కోసం తన పవిత్ర ప్రేమను త్యాగం చేశాడు. ఈ సమాజంలో
మంచి మనసున్న మనిషి బ్రతకటం కోసం రవిని బ్రతికించి వాడి రుణం తీర్చుకోవటం కోసం మన పవిత్ర ప్రేమను త్యాగం చేశానే తప్ప నాకు మరో ఉద్దేశం మాత్రం లేదు. నువ్వు అన్నట్లు నేను మోసగాడిని కాదు, నిన్ను మోసం చేసే దుర్మార్గుడిని కాదు సుధా, కాదు. చంద్రు, నన్ను క్షమించు చంద్రు. అసలు ఉద్దేశం తెలుసుకోకుండా నేను పొరపడ్డాను. ఎందుకు సుధా ఏడుస్తున్నా? విధి చాలా విచిత్రమైనది. నువ్వు నా ఆప్తమిత్రుని అర్ధాంగివి కాబోతున్నందుకు నేను ఆనందపడుతున్నానే తప్ప ఇలా జరిగినందుకు నేను బాధపడటం లేదు. విధి మనకు ఎదురై మన అదృష్టాన్ని చూసి ఓర్వలేక తన వక్ర బుద్ధిని మనపై ప్రసరింపజేసి నా బ్రతుకెలాగూ మంట కలిసిపోయింది. కనీసం నువ్వైనా సుఖంగా ఉంటే నాకు కొంతైనా మనశ్శాంతిగా ఉంది. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలనే నా కోరిక. చంద్ర, ఇంతకాను పెంచుకున్న అనుభవాలు, పంచుకున్న అభిమానం ఎలా తెంచేసుకుంటాం. నేను ఎన్నో కోరికలు కన్నాను. అవన్నీ ఇప్పుడు ఎలా? మన జీవితం ఆ వెన్నెలలా ఉంటుందని ఆశించాను. నా జీవితం ఇలా అమావాస్యలో పడుతుందని అస్సలు అనుకోలేదు చంద్ర. నిన్ను ఆశీర్వదిస్తున్నా. నాకన్నా నీ మేలు కోరేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరనుకో. సుధా, చివరిసారిగా నీ నిర్ణయం తెలుసుకోవాలని నా మనసు ఏదో కలవరపడింది. భగవంతుడా, ఎందుకు నాకు ఇలాంటి కష్టాన్ని తెచ్చిపెట్టావు? ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తావు? ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండలేను, పెద్దనాన్న మాటని తప్పలేను. ఎలా అయితే పెద్దనాన్న నిర్ణయమే నా నిర్ణయం. పెద్దనాన్న నిర్ణయించిన వ్యక్తితోనే నేను పెళ్లి చేస్తాను. అమ్మా నాన్న లేని ఈ అనాథకు సుధను తోడుగా నీడగా ఇచ్చావని ఎంతో ఆశపడ్డాను, ఆనందపడ్డాను. ఈ ఆనందాన్ని కూడా నాకు మిగల్చలేదా తండ్రి? ఆశలు ఆకుల్లా రాలిపోయినా నీ మీద ప్రేమ మాత్రం శిలలా ఉండిపోయింది సుధా, శిలలా ఉండిపోయింది. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవల్లి మల్చికని అనుకోవడమే మనిషి పని, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. మాది రత్నగిరి, నా పేరు నారాయణరావు. మీరా? రండి, కూర్చోండి. పర్వాలేదులండి. కళ్యాణ్ మీ గురించి అంతా చెప్పాడు. మీరు చాలా మంచివారని, మీ అమ్మాయిని మా రవిబాబుకి ఇవ్వడానికి ఒప్పుకున్నారని. అవునండి, రవిబాబు చెబితే ఏంటోలే అనుకున్నా, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇంకా మాట్లాడేదేముంది? మేమే రేపో మోపో స్వయంగా వచ్చి
అన్ని విషయాలు మీతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఈలోగా మీరే వచ్చారు, మరీ మంచిది. నా గురించి కళ్యాణ్ బాబు మీతో ఏం చెప్పాడో ఏమో. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సందేహం దేనికి, చెప్పండి. నేను చాలా పేదవాడిని. కాస్తో కూస్తో ఉన్న ఆస్తి కాస్త నా భార్య క్యాన్సర్ రోగానికి ఖర్చు అయిపోయింది. తలకు మించిన అప్పులు చేసి ఎలాగలాగా ఇంతవరకు చదివించా. కానీ కట్నం కూడా ఇలేని పేద స్థితిలో ఉన్నాను. ఈ విషయం మీతో చెప్పి కట్నం లేకుండా ఈ పెళ్లికి ఒప్పిస్తాను రమ్మని కళ్యాణ్ బాబు గారు చెబితే నేను వచ్చాను. చూడండి నారాయణరావు గారు, నేను అపర కోటేశ్వరుణ్ణి. మా అబ్బాయి రవి నాకొక్కగానొక్క కొడుకు. వాడి కోరిక నేను ఎన్నడూ కాదనలేదు. అదీగాక వాడి పెళ్లి విషయం పూర్తిగా వాడికే వదిలేశా. వాడు కాలేజీలో మీ అమ్మాయిని చూశాడంట. ఎలాగైనా ఆ అమ్మాయినే చేసుకుంటానని నిర్ణయించుకున్నాడంట. వాడు నిర్ణయం ప్రకారం మీరు పేదవారని తెలిసి కానీ కట్నం ఇవ్వకపోయినా మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను. అదిగో అబ్బాయి కూడా వచ్చాడు. బాబు రవి, ఈయనెవరో తెలుసా? సుధా పెదనాన్న, నీకు కాబోయే మామగారు. నమస్కారం అండి. పర్వాలేదు బాబు, పర్వాలేదులే బాబు. రంగన్న, రంగన్న, పిలిచారా బాబు? వెళ్ళి అర్జెంటుగా కాఫీ పెట్టరా. ఏమిటి ఏదో చెప్తున్నా, అర్థం కావట్లా. ఏమిటి? కాఫీరా. ఓహో, కాఫీయా? పట్టుకొస్తా. వీడు మా నౌకరు, ఒట్టి చెవిటి మాలాకం, పేరు రంగన్న. మొన్ననే అమ్మాయి బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది బాబు. పై చదువులు చదివించే స్తోమత లేక ఆడపిల్లకి ఆ మాత్రం చదువు చాలండి. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. మరి మీ అమ్మాయి అభిప్రాయం ఏంటో తెలుసుకున్నారా? చిన్నపిల్ల, దానికేం తెలుసు? పెద్దవాళ్ళం మనం ఏం చెబితే అది మనకి చెప్పినట్టు వినిద్ది. చూడు, అమ్మాయి నా మాట ఎప్పుడు కాదన్నారు. నా మాటే మా సుధ మాట. చూడు బాబు గారు, మీరు అవునన్నారు, నేను ఓకే అంటున్నాను. ఇక ముహూర్తాలే పెట్టిద్దాం. ఇప్పుడే శాస్త్రి గారితో మాట్లాడతాను. హలో శాస్త్రి గారు, మా అబ్బాయిది పెళ్ళి నిశ్చయం అయింది. ముహూర్తాలు ఏమన్నా చూస్తారేమని. అబ్బాయి పేరు రవికుమార్, అమ్మాయి పేరు సుధారాణి. ఏంటి 3 నెలల వరకు మధ్య లగ్నాలు లేవంటారా? అంటే ఈ రాత్రికే ఉందంటారా? సరే సరే, మళ్ళీ కాల్ చేస్తాను. నమస్తే. చూడు బాబు గారు, శాస్త్రి గారు 3 నెలల వరకు మంచి లగ్నాలు ఇవ్వంటున్నారు. నేనైతే ఈ రాత్రికే మంచి లగ్నం ఉందని శాస్త్రి గారు చెప్పారు. నేనైతే అదే లగ్నానికి జరిపించాలని నిర్ణయించుకున్నాను. అదే మీకు అభ్యంతరం లేకపోతే. భలేవాడు బావా, నువ్వు అవునన్న తర్వాత నేను కాదంటానా? నీ ఇష్ట ప్రకారమే జరిపిద్దాం. అయితే త్వరగా వెళ్ళి అమ్మాయిని రెడీ చేసి తీసుకురా. అలాగేనా బాబు రవి, తీసుకొస్తా. నువ్వు త్వరగా వెళ్ళి బట్టలు అయితే మార్చుకునిరా. రే రంగన్న, రే రంగన్న, రే చిత్తం
రే ఎక్కడికి వెళ్ళావురా? లోపల ఉన్నాను బాబా. అబ్బాయి సంబంధం కుదిరింది, ఈ రాత్రికే పెళ్ళి. నువ్వు అర్జెంటుగా వెళ్ళి బజార్లోకి వెళ్ళి పూలదండలు, మంగళసూత్రం, పెళ్ళికి సంబంధించిన సామాగ్రి మొత్తం త్వరగా పట్టురారా. డబ్బులు ఇస్తాలేరా. రే నువ్వు ఎక్కడో సోదేసుకోబాకు, త్వరగా వచ్చాయి. అలాగేనండి. బాబు రవి, బాబు రవి, మా అబ్బాయిది పెళ్ళండి. ఇప్పుడేనండి, మీరు కూడా వస్తున్నారని నేను అభినందిస్తున్నాను. బాబు రవి, మీరు కూడా త్వరగా వచ్చేసేయండి. ఈ రంగన్న త్వరగా రాలేదు, ఒకసారి చూసి వస్తాను. ఎక్కడ వచ్చావురా? త్వరగా రమ్మని చెప్పాను కదా. నారాయణరావు గారు వస్తున్నారేం చూడు. బాబు రవి, జ్ఞాపకమేదో శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, కదములు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, కదములు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి.
మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి కదములు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి తెల్ల చీర తెచ్చాను తెల్లవాళ్ళు కట్టుకో మల్లె పూలు తెచ్చాను మంచమంత జల్లుకో అతికే తెలియని రసరాత్రి శృతులే కలిసిన సుఖరాత్రి రతికే తెలియని రసరాత్రి శృతులే కలిసిన సుఖరాత్రి ఎరగని వారికి యమరాత్రి యమరాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి సుధా, చూడు సుధా, ప్రతి మానవుడి జీవితంలో ఇలాంటి రోజు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది కదా. అలాగే మన జీవితంలో కూడా ఇది మొట్టమొదటి రాత్రి. దీనినే మన పెద్దలు శోభనపు రాత్రి అంటారు. సుధా, నేను ఎన్ని చెప్పినా కనీసం నీ పెదవి విప్పి ఒక మాటైనా మాట్లాడుకుంటే నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించావా? మాట్లాడేస్తున్నా. సిగ్గు విడిసి నూతన దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుని తన దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా గడుపుకుంటారని మన పెద్దలు నిర్ణయించిన ఈ తొలిరేయి ఎంత హాయిగా ఉంది. సుధా, ఏ నా మీద కోపమా? దేనికి? నీ నిర్ణయం తెలుసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు. అబ్బే, అలా ఏం లేదండి. చూడు సుధా, కాలేజీలో ఏనాడైతే నిన్ను చూశానో ఆనాడే నిన్ను నేను మనసారా ప్రేమించాను. నా హృదయం అనే కోవిలలో ప్రేమ దేవతగా ప్రతిష్ఠించుకుని అనుక్షణం నిన్నే ఆరాధిస్తున్నాను. నిజమా? నిజం సుధా. మా జీవితం పెళ్ళంటూ జరిగితే నీతోనేనని, మన పెళ్ళి జరగకపోతే ఆ జన్మంతా బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఛా, అవే మాట్లాడండి. అవును సుధా, మన దాంపత్య జీవితము పిల్లా పాపలతో హాయిగా ఆనందంగా గడుపుకోవాలని ఏవేవో కలలు కన్నాను. ఆ కలలన్నీ ఈనాటికి నిజమయ్యాయి. ఎలాగైతేనే మీ కోరిక నెరవేర్చుకున్నారు కదండి. నాదేముంది సుధా, అంతా దైవ నిర్ణయం. చూడు సుధా, ఈ ఏకాంత సమయంలో నిర్మలమైన ఆకాశంలో పండు వెన్నెల్లో నిండు చంద్రుని కాంతి ఎంతో నక్షత్రాలు వెలవెలాలు పోతూ ఎలా వికిరిస్తున్నాయో చూడు.
సువాసనలు వెదజల్లే ఈ గుబాలింపు గుండెల్ని హత్తుకుని ఆయుని ఆనందాన్ని అందిస్తామని ఆతృతతో ఎదురు చూస్తూ మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఛీ, పోండి. మన కోసం సిద్ధంగా ఉన్న ఈ పాన్పుపై వెదజల్లిన మల్లెపూలు సువాసనలు వెదజల్లుతూ వింత శోభనం ప్రదర్శిస్తున్నాయి. స్వాగతం స్వాగతం అంటూ సుస్వాగతం పలుకుతున్నాయి కదా. ఛీ, పోండి, నాకు సిగ్గేస్తుంది. సిగ్గంతా ఈ రాత్రికే ఖర్చు చేయకు. ఇలాంటి రాత్రులు ఎన్నో గెలవాలి కదా. ఇది తొలి రాత్రి కదలని రాత్రి, ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. ప్రేయసి రావే ఊర్వశి రావే, ప్రేయసి రావే ఊర్వశి రావే, ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. ప్రేయసి రావే ఊర్వశి రావే, ప్రేయసి రావే ఊర్వశి రావే. వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది, మల్లెలమ్మ పరదాలు మోయమన్నది, వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది, మల్లెలమ్మ పరదాలు మూయమన్నది, ధూపమేమో మత్తుగా తిరుగుతున్నది, దీపమేమో విరగబడి నవ్వుతున్నది, నీరాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు, పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నది. ప్రేయసి రావే ఊర్వశి రావే, ప్రేయసి రావే ఊర్వశి రావే. ఏమిట్రా ఇక్కు? నడుము ఇరిగింది కదరా దుంపదెగ. పార్క్ అంతా ఖాళీగా ఉంది. కన్నె పిల్లలు ఎవరు పార్కులో కంటి పిల్లలు బేచీల మీద కూర్చోర్రా నాయనా. మరి బెంచిలో కింద కూర్చుంటారా నాయనా? ఓరి
అందమైన పార్కులో కూర్చోర్రా, గుబురుకున్న పొదల సాట్లు కూర్చుంటారా అబ్బాయి. అక్కడే ఎందుకు కూర్చుంటారా సుబ్బాయి? వీడి చేత ముద్దులు పెట్టుకుంటాకరా. ముద్దులా? ఏమిట్రో ముద్దు పేరు చెప్పగానే కరెంట్ షాక్ కొట్టినలాగా మెలుగులు తిరిగిపోతున్నావు. నువ్వు ముద్దు మాట చెప్పావో లేదో నా ఒంట్లోకి కరెంట్ వచ్చిందిరా. ముద్దు గురించి తెలుసంటరా నీకు? ముద్దు గురించి తెలియడం ఏమిటి? నాకు అట్లా ఇట్లా కాదు, బ్రహ్మాండంగా తెలుసు. 6 జిల్లాలకి అమాయకుడివి, ముద్దు గురించి నీకు ఎట్టా తెలుసురా? అట్లా అడిగావు, బాగుంది. మన సూత్రాల సుబ్బారావు లేడు? ఆడెవడరా? అదేరా మన ఐడియాల అప్పారావు వాళ్ళ అన్న. అన్నో అడివి దున్నో, ఇంతకీ ఏమైందిరా చెప్పరా బాబు. ఏముంది దానికి, వాడి మూడో పెళ్ళానికి ముద్దు పెట్టుకోవాలని మూడొచ్చిందంట. ఆడు తాడు తంగిట్లో తుంచా, ఆ ముసలానా అదేం పాడు బుద్ధిరా. అందుకే అందంగా ఉన్న పడుచు పెళ్ళాన్ని చేసుకున్నాడు. తర్వాత ఏమైందిరా? ఏముంది దాన్ని లటామని వాటేసుకుని లటామని పెట్టేశాడంట. ఏం పెట్టాడురా? అదేరా ముద్దు. ఆళ్ళేదో తంటాల పడదంటే అక్కడికి నువ్వెందుకెళ్ళేవరా? నేను వెళ్ళలా. నేను తలుపు చాటు నుండి చూసా. ఏంటి అదేం పాడు బుద్ధిరా నీకు? వచ్చే జన్మలో శోభన గదిలో గోడకి ఇలాగా పుడతావురా. పిల్లిలా కాదురా, మియావ్ మియావ్ మియావ్. పిల్లిలాగా వెళ్ళా ఒక గదిలోకి. వెళ్ళి ఏమి చేసావురా? ఏముంది దాన్ని గట్టిగా పట్టుకుని కిసుక్కున ముద్దు పెట్టుకున్నా. ఏం పెట్టావురా? ముద్దురా. ముద్ద? ఎవరిరా? అదేరా మన లబ్బర్ బొమ్మ లాంటి సుబ్బాయమ్మ లేదు? సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మో అప్పాయమ్మో ఎవరో చెప్పరా బాబు తొందరగా. ఎందుకు ఒప్పుకుంటుంది? దాని ఎడమ చేతితో లాగి పెట్టి ఒక్కటిచ్చింది. ఆహా, ఓ ఆడదంటే అదిరా. ఈ దేశంలో ఆడవాళ్ళందరినీ తీసుకుని సుబ్బాయమ్మకి సన్మానం చేయాలరా. నీ బొందరా, నీ బొంద. అది కొట్టింది అందుకు కాదురా. మరి ఎందుకురా? ఒక్క ముద్దుతోనే సరిపెట్టినందుకు. ఆహా, ఓ ఆడదంటే అదేరా. ఇంతకి తర్వాత ఏమైందిరా? ఏముంది? ఏమని చెప్పు. తర్వాత ఏం జరిగిందిరా? ఏముంది?
పార్కుల్లోకి కన్నపిల్లలు ఎవరు వచ్చారు రా చూడు. ఇదిగో అమ్మాయి, తొక్కుడికొచ్చిన కోడి పెట్టలాగా పెట్టలాడిపోతున్నావు. ఇప్పుడే పూసిన కోట గులాబీలాగా చెక్కచెక్కల ఆడుతున్నావు. ఏం పిల్ల పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి ఓ పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి పులుసు మరిగేదాకా సరసమాడిపోయాడే. మా వస్తే నమస్తే వచ్చేస్తా మెచ్చేస్తా అల్లేస్తా గిల్లేస్తా ఆకిస్తా భక్కిస్తా తోడుస్తే తోడొస్తా కీదిస్తా వెళ్ళండి ఒకేస్తా చింతామణి చిక్కాలే చూపిస్తా రావయ్యా. పాల పుంతలో తాళాలు సోకు సంతలో తాళాలు దూల్ దగదగా కొలంబస్ మా వస్తే నమస్తే వచ్చేస్తా మెచ్చేస్తా ఆకిస్తా భక్కిస్తా తోడుస్తే తోడొస్తా కీదిస్తా అలాగిలాగి దాన్ని కాదురా అప్పల్లకుండా నమాను మాటనురా పార్టీ జెండా ఐదేళ్ల దాకా పాలిస్తా ఆగకుండా ఐదేళ్ల దాకా పాలిస్తా ఆగకుండా వెయ్యరా ఓటు వెయ్యరా నీ ఓటు నాకే వెయ్యరా వెయ్యరా ఓటు వెయ్యరా నీ ఓటు నాకే వెయ్యరా అప్పల్లకుండా నాకు చుందా అప్పల్లకుండా నాకు చుందా అలాగే ఆడిదాన్ని కాదురా అప్పల్లకుండా నమాను మాటనురా పార్టీ జెండా దిండు ఎంత మెత్తనో మంచం ఎంత గట్టిదో చుక్కలంతా చూసుకుంటూ చక్కబెట్టుకుందాము ఆకలేసి గత్తికేసి అందమంటూ వచ్చాను రావే రావే తనన
నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది. కసి కసి ఏడు కమ్ముకొస్తే ఎట్టాగను చలిలో గిలిలు. ఆకలేసి దప్పికేసి అందమంటూ వచ్చాడు రావే రావే. బాబు చిన్నబాబు గారు ఇంకా రాలేదా? ఏంటి చిన్నమ్మాయి కూడా ఆమ్లెట్ వేస్తున్నారండి గదిలో. ఒరే చెవిటి నాయాలా, చిన్నమ్మాయి కాదురా చిన్నబాబు గారు. ఓహో చిన్నబాబు గారా, ఇంకా రాలేదండి. అమ్మా సుధా, సుధా అమ్మా సుధా. పిలవమంటారా అయ్య గారు? అమ్మాయిని పిలువు. అలాగేనండి. రేయ్ అమ్మా సుధా, బాబు ఇంకా రాలేదా? మైకి పెట్టరా. లేదు మావయ్య గారు, ఇంకా రాలేదు. నేను బెంగళూరు అర్జెంటుగా పని మీద బయటికి వెళ్తున్నాను. అబ్బాయి గారు వస్తే ఇప్పుడు దాకా ఎదురు చూసి ఇప్పుడే బయలుదేరారని చెప్పండి. అలాగే మావయ్య. అమ్మా సుధా, ఒరే రంగన్న, అయ్యా లోనకెళ్ళి బీట్ కేసు పట్టరా. అలాగేనండి. అమ్మా సుధా, మరి నేను బయలుదేరుతాను. అలాగే మావయ్య, జాగ్రత్తగా వెళ్ళరండి. సుధా, అబ్బాయి జాగ్రత్త. అలాగే మావయ్య. మరి నేను వెళ్తాను. సరే మావయ్య. రంగనా, నువ్వు వెళ్ళి పడుకోపో. ఆయన వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. ఏమిటి, నాకు ఇంకా పని అవ్వలేదమ్మా. పని కాదు రంగన్న, నువ్వు వెళ్ళి పడుకోపో. పడుకోమంటారా? రాకుండానే ఆయన వచ్చేసరికి నువ్వు పడుకున్నట్టే. నువ్వు వెళ్ళి పడుకోపో, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తా. అలాగే అమ్మా. సుధా, సుధా, అబ్బా ఏమి నిద్ర. అబ్బబ్బా, ఎప్పుడు ఇలా మొద్దు నిద్ర అయితే ఎలా? ఇలా మొద్దు నిద్రపోయేవాళ్ళని వెనకగా మన పెద్దలేదో ఒక మోటి సామెత చెప్పేవారంట, నిద్రపోతున్న దాన్ని ఏదో చేయాలని. అలాగే నీ అందాన్ని చూస్తుంటే నాకు అంత ముచ్చటేస్తుంది నా ప్రియమణి, నా బంగారం. అబ్బబ్బా, ఏ ముద్దొస్తున్నావి. నిద్ర వస్తుందా? లెగుసుదా? లే నా పిచ్చి బంగారం. ఏమిటండి ఈరోజు మీకు కొత్త ఉంది, ఆలస్యంగా రావడము, అందుకు నాకు సారీ చెప్పడం మీకు అలవాటేగా అండి. అబ్బబ్బా, ఏమి చేయను సుధా, త్వరగా రావాలని బయలుదేరాను. కానీ అనుకోకుండా ఈరోజు ఆఫీసులో ఒక కాంట్రాక్టు అటెండర్ అయ్యాను. దానివల్ల కాస్త ఆలస్యమైంది. ఈ విషయం డాడీకి ఫోన్లో చెప్పానుగా. పాపం మామయ్య గారు,
మీకోసం ఎదురు చూసి చూసి వెళ్ళిపోయారండి. ఏం చేయను సుధా, డాడీ ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగా ఉంటుంది. ఫ్యాక్టరీ విషయాలన్నీ స్వయంగా నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఏమండి, నేనే మీ దాన్ని అయినప్పుడు నా దగ్గర ఇవ్వటానికి ఏముందండి? మీకేం కావాలో మీరే తీసుకోండి. పిచ్చి సుధా, ఏ మగాడికైనా ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు, కట్టుకున్న భార్య ఒక ఎత్తు. అందాక ఎందుకు, నేను ఫ్యాక్టరీలో ఉంటానే కానీ నా ధ్యాసంతా ఎప్పుడు నీ మీదే. సరే రండి, భోజనం చేద్దురు కానీ. సుధా, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. నిన్ను చూడగానే ఆకలి అమాంతంగా గాలిలో ఎగిరిపోయింది. అదే నా బంగారం. ఏయ్, నీ సిగ్గంతా ఈ రాత్రికే కదా. సుధా, నువ్వు ఇంకా భోంచేయలేదా? ఏమండి, మీరు లేకుండా నేను ఎప్పుడు భోజనం చేశానండి? రండి భోజనం చేద్దాం. ఎన్నిసార్లు చెప్పరు సుధా నీకు? టైంకి భోంచేయకపోతే అసలు నీ ఆరోగ్యం ఏమైపోతుందో ఆలోచించావా? నా ఆరోగ్యానికి ఏమైద్దని ఆతృత ఉంది కానీ సార్ గారికి ఆయన ఆరోగ్యం ఏమైద్దనో ఆలోచన కూడా లేదే. నా ఆరోగ్యంకే వెరీ పర్ఫెక్ట్, ఎప్పుడైనా రెడీ. పుట్టి కబుర్లు కోరమ్మ. అబ్బా, కబుర్లు లేవు, కాకరకాయలు లేవు, ఇక పద. కౌగిలించకే ఓ ప్రేమ, కౌగిళ్ళకే రావమ్మా, తీయనైన ఓ ప్రేమ, తేనె వానలారమ్మ, స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదలారమ్మ ప్రేమ. కౌగిలించకే ఓ ప్రేమ, ఇది తీరుగా ఇది నిజమా, చేయందిస్తారా మరి సరదా పడదామా, కౌగిలించకే ఓ ప్రేమ,
తీరుస్తున్నది నీ నవ్వేనమ్మా నా ప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమ కౌగిసకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా తీయనైన ఓ ప్రేమ తేనె వానల రామ్మ స్వాతి చిరుకుల సంద వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ నేను రవిని మాట్లాడుతున్నాను. వాట్? ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? డాడీ వెళ్తున్న టాక్సీ ఈ యాక్సిడెంట్ అయ్యిందట. ఇప్పుడు మావయ్య గారికి ఎలా ఉందండి? ఇంకెక్కడ మావయ్య సుధా, డాడీ అక్కడికక్కడే చనిపోయాడు. డాడీ ఎంత ఘోరం, ఎంత ఘోరం జరిగింది. రవి, ఎంత మారిపోయావు. ఏం చేయదు కళ్యాణ్, చిన్నప్పటి నుండి తల్లి లేని నాకు తల్లి తండ్రి సర్వం ఆయనే అయ్యాడు. కష్టమంటే ఏమిటో తెలియకుండా పెంచాడు డాడీ. అనుక్షణం నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ లక్షలాది ఆస్తి సంపాదించి వెళ్ళిపోయాడు డాడీ. దైవం లాంటి డాడీని ఎలా మర్చిపోవాలో అర్థం కావట్లేదు కళ్యాణ్, అర్థం కావట్లేదు. పిచ్చి రవి, పుట్టిన ప్రతి మనిషి చావక మానడు. అంతా అక్కడికి పోవలసే వాళ్ళం. ఏది ఏమై నువ్వు చాలా అదృష్టవంతుడవు రవి. కళ్యాణ్, అవును, హాయిని ఆనందాన్ని అనుభవించమని అందమైన సుధారాణిని జత చేశాడు ఆ భగవంతుడు. లక్షలకు లక్షలు సంపాదించి సుఖంగా బ్రతకమని వెళ్ళిపోయారు పాపం రాజశేఖరంగా. అయినా మగాడి వినువే ఇలా అధైర్యపడితే సుధ ఎంత బాధపడుతుందో ఆలోచించావా? సారీ, నువ్వంటే కన్న తండ్రి కనుక బాధపడుతున్నావు. సుధకి ఏమంత అవసరం? కళ్యాణ్, ఏమిట్రా మాట? కరవమంటే కప్ప కోపం, విడువమంటే పాము కోపం. ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు రవి. నిజం చెప్పడానికి అలా సందేహిస్తావెందుకురా? నూరు అబద్ధాలాడైనా ఒక కాపురాన్ని నిలబెట్టమన్నారు పెద్దలు. అసలు నిజాన్ని బయటపెట్టి హాయిగా సాగే కాపురాన్ని పాడు చేయటం ఇష్టం లేదు. అలాగని ఒక ప్రాణ స్నేహితుడికి నిజం చెప్పకుండా ఉండలేదు. స్నేహితుడి విషయంలో నిజాన్ని దాయటమే కాదు, నేరమే కాదు, మహాపాపం కూడా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు రవి. నిజం చెప్పడానికి అలా సందేహిస్తావెందుకురా? ఎదుటివాడు మంచి కోరేవాడే నిజమైన స్నేహితుడు. నిజం నిర్భయంగా చెప్పు. ఏంటో చెప్పరా? వద్దు రవి, ఈ పరిస్థితుల్లో ఈ పాపిష్టి వార్త విని నువ్వు తట్టుకోలేవు. వద్దు రవి, నా మాట విను. కళ్యాణ్, నువ్వు నిజంగా నా మేలు కోరే స్నేహితుడు అయితే నిజం నిర్భయంగా చెప్పు. తప్పకుంటే నా మీద ఒట్టే. నువ్వంత పట్టుబడితే చెప్పకుండా తప్పుతుందా? నీ భార్య సుధ, నీ ప్రాణ స్నేహితుడు చంద్రం పెళ్లికి ముందే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నా. కళ్యాణ్, ఏమిటా నువ్వు అనేది? నువ్వు చెప్పేది నిజమా? అక్షరాలా నిజం.
అది మామూలు ప్రేమ కాదు. లైలా మజ్ను కన్నా గాఢమైన ప్రేమ, దేవదాసు పార్వతుల కన్నా పవిత్రమైన ప్రేమ, సలీం అనర్కలి కన్నా అమరమైన ప్రేమ. సుధా పెళ్లికి ముందే కామ ప్రవాహంలో కాలు జారింది. కట్టుకున్న భర్తవైన నేరాన్ని శరీరాన్ని మాత్రం నీకు అప్పగించింది. రే కళ్యాణ్, ఏం కూర్చోవురా? సుధ గురించి ఇంత సభ్యంగా మాట్లాడతావా? ఆదర్శమూర్తి చంద్రంపై లేనిపోని అబండాలు వేస్తావా? ఇంకొక మాట మాట్లాడేవంటే నీ నాలుక కోస్తాను, జాగ్రత్త. రవి రవి రవి, నేనెంత చెప్పినా వినకుండా చెప్పేదాకా నన్ను ప్రాణం తీసి ఆవేశంలో ఉన్న నువ్వు వాస్తవాన్ని అర్థం చేసుకోలేదు, నన్ను అనుమానిస్తున్నావు. కళ్యాణ్, నేను చూద్దా చంద్రం, మా ముగ్గురిలో ఏ ఒక్కరి మీద నీకు కక్ష ఉన్నా దాన్ని ఇలా తీర్చుకోవాలనుకోకు. ఇలాంటి అపనిందలు వేసి మా అమాయక జీవితాలతో ఆడుకోకు. పచ్చని మా బ్రతుకుల మీద పతనం చేయకు. రవి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం. సుధా మీ పెళ్లికి ముందే చంద్రం విసిరిన ప్రేమ వలలో చిక్కుకుని తన మనసును చంద్రానికి అర్పించింది. తన కన్య వయసునే కానుకగా ఆ చంద్రానికి సమర్పించింది. కళ్యాణ్, ఆపు కళ్యాణ్, ఆపు. ఏమి చెప్పకు, ఇంకేమి చెప్పకు. ఇప్పటికే సగము సచ్చి బ్రతుకుతున్నా, సచ్చిన బాబునే మరీ చంపకు. నువ్వు బాధపడతావని నాకు తెలుసు, అందుకే ఇన్నాళ్ళు నీకు చెప్పని కారణం. నువ్వే బలవంతంగా నా చేత చెప్పించి ఇప్పుడు బాధపడుతున్నావు. నో, నా సుధా అలాంటిదంటే నేను నమ్మను. ఇందులో ఏదో మోసం ఉంది. నా సుధా నిర్దోషి, నిర్దోషి. నిర్దోష. రవి, గురువింద గింజ తానంతా ఎర్రగా ఉన్నాననుకో, కానీ దాని వెనుకున్న నలుపును మర్చిపోతుంది. అలాగే సుధ మీద నీకున్న అనురాగం, చంద్రం మీద నీకున్న మమకారం నిన్ను అమాయకుణ్ణి చేస్తుంది. కళ్యాణ్, చూడు రవి, నా మాట మీద నీకు నమ్మకం లేదు కదా. సుధ హృదయం నీ పట్ల పాషాణమని, మేలి బంగారము ఛాయలో మిసమిసలాడే ఆమె యవ్వన సౌందర్యం పాప కోపంలో మునిగిపోయిందని సాక్ష్యాధారాలతో నిరూపిస్తా. చూడు. బాధపడుకురవు, కన్ను నీదని వేలు నీదేనని పొడుచుకుంటే పోయేది నీకన్నేరా. వస్తా. ఓ ఆదర్శమూర్తి చంద్రం, ఇంతకు తమరు రాకకు కారణం? రవి, ఈ రోజేమిటిరా ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? ఇందులో కొత్త ఏముంది? నేను అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం కావాలి. అడుగు రవి, నిర్భయంగా చెబుతాను. మనమిద్దరం ఏమవుతాం? ప్రాణ స్నేహితులం. అలాంటి ప్రాణ స్నేహితుడిని మాయ చేసి మోసగించేవాడిని ఏమనాలి? మిత్రద్రోహి అనాలి. అలాంటి మిత్రద్రోహిని ఏం చేయాలి? తనకిష్టం వచ్చిన శిక్ష విధించాలి. అయితే ఏం శిక్ష విధించమంటావు? రవి, Shut up!
అలా పిలవ. నువ్వు మిత్ర ద్రోహివి. నేను చేసిన నేరం ఏమీ తెలియనట్లే మాట్లాడుతున్నావు? లేక నీ ప్రేమ వ్యవహారం నా నోటితో చెప్పించుకోవాలని సరదా పడుతున్నావా? రవి, నువ్వు సుధా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు, అవునా? అవును రవి. సుధ నాకు భార్య కాపోతుందని తెలిసి కూడా నీ ప్రేమ వ్యవహారం చెప్పకుండా దాచావు. నువ్వు చెప్పలేవు, నేను చెబుతాను. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ ప్రాణ స్నేహితుడికిచ్చి పెళ్లి చేశానని నీ గొప్పతనాన్ని లోకానికి సాటాలనా? లేక నీతో స్నేహం చేసిన నేరానికి ఏ నాటికైనా ఈ విషయం తెలిసి నేను కుమిలి కుమిలి సస్తుంటే అది నువ్వు కళ్ళారా చూసి సంతోషించాలనా? ఎందుకు చేశావు నాకు ఈ ద్రోహం? రవి, నీలాంటి ప్రాణ స్నేహితునికి ద్రోహం చేసే అంతటి అవివేకిని కాదు రవి, కాదు. మరి ప్రాణానికి ప్రాణమైన నా దగ్గర ఈ నిజాన్ని ఎందుకు దాచావు? చెబుతాను రవి, చెబుతాను. సుధా నేను ప్రేమించుకున్నా, నువ్వన్నట్లు పెళ్లి కూడా చేసుకున్నా. ఆ తరువాత సుధను నువ్వు ఇష్టపడుతున్నావని, సుధను తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనని పట్టుబట్టావని మీ నాన్నగారు నాతో చెప్పారు. సుధతో నీ పెళ్లి జరగకపోతే స్వయంగా ఆత్మహత్య చేసుకుని సస్తానని నువ్వు కూడా నాతో చెప్పావు. అందుకే నీ ఆనందం కోసం నా ఆనందాన్ని వదులుకున్నాను. చంద్ర, నువ్వు చావకుండా బ్రతికి ఉండాలని, దైవంతో సమానమైన నీలాంటి ప్రాణ స్నేహితుని బతికించుకోవాలని నా పవిత్ర ప్రేమను త్యాగం చేశాను. నువ్వు బతకాలని, నా భార్య కావాలనుకున్న సుధను నీ భార్యను చేశాను. అంతేకాదు, నువ్వు అన్నట్లు ఈ లోకానికి త్యాగమూర్తిగా సాటాలని మాత్రం కాదు రవి. నా నిర్ణయంలో మార్పుంటే, నా ఉద్దేశంలో ద్వేషం ఉంటే నువ్వు ఏ శిక్ష విధించినా అనుభవించటానికి నేను సిద్ధంగా ఉన్నాను రవి, సిద్ధంగా ఉన్నాను. చంద్ర, ఇది ఎంత మంచి మనసురా! నువ్వు మనిషివి కాదురా, మానవ రూపంలో నా కోసం వెలిచిన దేవుడివిరా, దేవుడివి. నా కోసం, నా ఆనందం కోసం నీ పవిత్ర ప్రేమను త్యాగం చేసిన త్యాగమూర్తివిరా, త్యాగమూర్తివి. ఈ లోకంలో ఏ స్నేహితుడు చేయలేని త్యాగాన్ని నువ్వు చేశావు. నిన్ను అపార్థం చేసుకుని నానా మాటలతో దూషించాను. సారీరా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎప్పటికైనా అర్థం చేసుకున్నా, నాకు అదే 10,000. వస్తాను రవి, వస్తాను. సారీ చెప్పారుగా, అయినా నా మీద నీకు కోపం తగ్గలేదా? అబ్బా రవి, ఏం జరిగింది? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నడుమంతా ఈ విపరీతమైన నొప్పిరా. బాధపడలేకపోతున్నాను. బాధపడుతున్నా? మన నాగార్జున డాక్టర్కి కేసులు లేక చాలా బాధపడుతున్నాడట. వాడి దగ్గరికి వెళ్దాం, పోతా. రంగన్న, ఏంటి ఎక్కడికి వెళ్ళారో ఏమో అంటున్నావు? మీ శ్రీవారు రవికుమారేనా? ఏమిటి కళ్యాణ్, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది?
సుధా, మన ఇద్దరి ఏకాంతానికి అడ్డులేని ఈ కాలాన్ని ఉపయోగించుకుందాం. రా సుధా. కళ్యాణ్, ప్రాణ స్నేహితుడే నమ్మినందుకు ఇంత ద్రోహానికి తలపడతావా? చంపురా, నన్ను కూడా చంపు. దైవం లాంటి నా భర్త చంపవే, నన్ను కూడా చంపి నీ పగ తీర్చుకో. నీకు ఆ చంద్రంగాడి కూడా చంపుతాను, జాగ్రత్త. చంద్రంగాడిని దాన్ని కూడా చంపేస్తే నా పగ తీరిపోతుంది. ఎందుకు డియర్ అంత ఆవేశం? నీ కోరిక తీరలేదా? నేనున్నాను కదా. నా కోపాగ్నిని నీతో చల్లార్చుకుంటా. చంద్రుడికైనా లేదా మచ్చ పడితే లక్ష కాలు పడితే రచ్చ నగరాలు చేస్తే బచ్చ నారలు తీసే కందుక బచ్చ సిక్కుకి అగ్గెట్టై బుక్కకి ముద్దెట్టై గలగలలాడే కళాసు తోటి కులాసలెన్నో లెక్కొట్టై చూపులు దిగ్గొట్టై లెక్కలు దిగ్గొట్టై గుడుగుడు కొంచెం కలాటలో నా మంచి చెడ్డ మూలకి నెట్టై గిర 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 పెరిగే నడుమిది కొర కొర చూపుకి కరకర మన్నడిరా సూపర్ హిట్టు నీ హైటు సూపర్ హిట్టు నీ రూటు సూపర్ హిట్టు హెడ్ వెయిటు సూపర్ హిట్టు బొమ్మ హిట్టు సూపర్ హిట్టు నీ సంకట్టు సూపర్ హిట్టు యువతి పొట్టు సూపర్ హిట్టు ఈల పొట్టు సూపర్ హిట్టు దంచి కొట్టు సర్రా సర్రా అచ్చా సర్రా సర్రా కచ్చా నేను ఇంతే చిచ్చా చంద్రుడికైనా లేదా మచ్చ పడితే
ముగ్గెర్రనా మాణిక్య గవ్వ కన్న తానెర్రనా మరుమల్లె పువ్వు కన్న కన్న తెల్లనా ఎన్నెల్లో పాలు కన్న గద తెల్లనా వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల పూసే పువ్వుల నవ్వు నోటి ముత్యాలా దీపాలన్నీ చిరిపే నిన్ను చేశారేమో దైవాలు ఎర్రబొట్టు పెట్టేలోగా కుర్ర పొద్దు పుట్టేలోగా చీకటి సందున చిక్కిన కౌగిలికెప్పుడు వస్తావు సిగ్గింటి గోడ దాటిన నందుకో ముగ్గింటి దారి తొక్కిన నెల్లుకో వయ్యారాలు సింగారాలు వంటి ముత్యాలా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల అందాల ముత్యాలా బింకాలన్నీ ఎండల్లో నా మంచు ముత్యాల వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాలా వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల వయ్యారాలు సింగారాలు వంటి ముత్యాలా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల రవి రవి ఎవరు? చంద్రబాబు అమరా బాబు. చంద్రబాబు తమరేంటి బాబు ఇలా అయిపోయింది? రవి రంగన్న రవి బాబు లేడా? ఏమిటి రావిపాడా? అదే నాకు తెలియదు బాబు ఎక్కడుందో. రావిపాడు కాదు రంగన్న, రవి బాబు. బాబు ఈ విషయం తమరికి తెలియదా బాబు? ఏం జరిగింది రంగన్న? మన పచ్చని బాబుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు బాబు. ఎంత ఘోరం జరిగింది, ఎంత ఘోరం జరిగింది. ఈ లోకంలో నాకున్న ఒక్క కానుకతో రవేనని ఎంతో సంబరపడ్డాను. భగవంతుడు నీకు ఎంత అన్యాయం చేశాడు సుధా. ఇది నీ జీవితంతో ఎంత ఆడుకుందో. రంగన్న నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురావు తొందరగా. ఏ జన్మలో పాపం చేశానో కానీ ఆ దేవుడు నాకు ఇంతటి శిక్ష చేశాడు చంద్రు. వద్దు సుధా, నా ఈ వ్యాధిని తగ్గించటం ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ వల్ల కాదు సుధా.
మీకు ముందుగానే చెప్పాను, తాగుడికి బానిసయి ఇలా ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం. ఈ తాగుడే లేకపోతే నేను ఇంతకాలం బతికేవాడినే కాదు సుధా. అనుక్షణం నన్ను దహించి వేసే ఈ బాధ భరించలే. నా రక్త నాళాలు తెగిపోయి నా గుండె బ్రద్దలై ఎప్పుడో చచ్చిపోయేవాడు. ఈ రక్తం ఇలా దగ్గుతున్న నిన్ను చూస్తుంటే నాకు తట్టుకోలేకపోతున్నాను చంద్ర. భయపడు. చివరిసారిగా నిన్ను రవిని చూసిపోదామని ఎంతో ఆశతో వచ్చాను సదా. కానీ ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోను. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. జీవితమంతా హాలాహలాన్ని అనుభవం అమృతాన్ని నాకు అందించి జీవన సుధవయ్యా. నేను కూడా ఎంతో కాలం బ్రతకనిస్తున్నా. నాలో పెరుగుతున్నటువంటి ఈ భయంకరమైన వ్యాధి రోజు రోజుకి పెరిగి నన్ను మరింత బలహీనుడి ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? అవును సుధా, నాకు క్యాన్సర్ సుధా, క్యాన్సర్. క్యాన్సర్ అంతా అయిపోయి ఆరిపోయే రెపరెపలాడుతున్నట్టు నా ప్రాణము అనంత వాయువులలో కలిసిపోయాను. ఉంది సుధా. నువ్వు చావటానికి వీల్లేదు. నాకున్న ఈ లక్షల ఆస్తి అయినా పెట్టానే సరే నేను బతికించుకుంటాను చంద్రు. బ్రతికించాలని ఆశపడుతున్నాను. లేదు సుధా, అది నీ వల్ల కాదు సుధా, కాదు. ఆగదు 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 ఏ నిమిషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. జీవితమొక పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు. జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు. మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన ఈ మనిషి తపనాగదు.
బ్రతుకు తపనాగదు, ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. ఏ పాపం ఎవరిది? సందు గుజరాత మరాఠ కాదిక ఉత్పల ఇంజై మాచల యమునా గంగ ఉత్పల గలసి తరంగా సబ్ శుభ నామే గాహే సబ్ శుభ ఆశిష మాహే మాహే సబ్ యకాగాయ జన గణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హే. ఓపికగా చూసినందుకు మా అందరి తరపున మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులోని పాత్రలు పాత్రధారులు: రవి మోపిదేవి అక్కేశ్వరరావు నటసింహం, చంద్రం వల్లభునేని నాగప్రసాద్ ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్, కళ్యాణ్ చిరంజీవి శ్రీనివాస్, రంగన్న ప్లస్ శృంగారం నడకుదిటి రాజేష్. ఎన్ని క్యారెక్టర్లు అయినా ఆడగల కెపాసిటీ ఉన్న మనిషి. తర్వాత వచ్చేసి రాజశేఖరం, శ్రీనివాసరావు, పున్నయ్య అని కూడా పిలుస్తారు, నారాయణరావు, మిరియాల సురేష్, కామెడీ స్వామీజీ, చిప్పల రవి, మస్తాన్, బాబా వలి వాళ్ళ కుమారుడు పేరైతే నాకు తెలియదు, రషీద్. తర్వాత వచ్చేసి ఇంకెవరు లేరు. మీరు శుభ్రంగా వెళ్ళి చక్కగా పడుకోండి. ఎంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్.